పురుషోత్తముని కథనం భాగవతం. సృష్టికి ఆది మూలమైన పరబ్రహ్ముని సుధారసం భాగవతం. ప్రేమతో భగవంతుని చేరు మార్గము భాగవతము. భక్తితో మరణమును జయించు శాస్త్రము భాగవతం. నక్షత్రాలు లేకమునుపే, కాంతి పుట్టకమునుపే, చైతన్యం కాలం ఉన్నవని ఈ విశ్వం విష్ణుని సంకల్పము నుండే పుట్టినదని, ఆయనలోనే నిలుస్తున్నదని, ఉదకు ఆయనలోనే లయమగునని భాగవతము తెలుపును. శాస్త్రము ఈ విశ్వాన్ని నడిపించే శక్తియే చైతన్యము, అది ఏ కృష్ణ చైతన్యము. శక్తి తరువాతనే పదార్థము అనగా ఈ విశ్వము ఏర్పడినది. ఈ విశ్వాన్ని నడిపించు చైతన్య శక్తి మన హృదయములోనూ ఉన్నది. అనగా భగవంతుడు విశ్వమంతటా వ్యాప్తి చెంది మనయందు ఉన్న అవ్యక్తుడు. సృష్టి అంతయు ఆ పరమాత్ముని విరాట్ స్వరూపము. లీలాకృతుడై తాను ఇంతటి మహా సృష్టిని ప్రారంభించినవాడు ఆ భగవంతుడు. చతుర్ముఖ బ్రహ్మలోకాలను ఏర్పరచెను. మధురం మధురం సుధారసం భాగవతం. సుమధురం సుఖదం సుఫలం భాగవతం. భగవంతుడు కపిల నామమున హర్దమ దేవహూతుల పుత్రుడై జన్మించెను. కపిలముని తల్లికి సాంఖ్యయోగమను ఆత్మజ్ఞానమును బోధించెను. జీవుడే ఆత్మం, ప్రకృతియే శరీరము. ప్రకృతి నుండి ప్రపంచం ఎరపెడినవి. మహత్తత్వము నుండి అహంకారము, ఇంద్రియములు, పంచభూతములు ఏర్పడినవి. ప్రపంచము అనగా ప్రకృతి మరియు దివ్య శక్తుల కలయిక. మనిషి ఆత్మ శాశ్వతము, శరీరము అశాశ్వతము. జీవుడు శుద్ధాత్మ. శరీరమే నేనని తలచి అహంకారి అగును. అహంకారముచే కోరికలు, ఇంద్రియ ఆకర్షణలు పెరుగును. మనస్సు ఇంద్రియములతో కలియును. కళ్ళు చూచునది, మనస్సు కోరును. కోరికలు పెరిగిన బంధము పెరుగును. జీవుడు మాయా స్వరూప ప్రకృతితో కలియును. ఈ శరీరమే నిజమని నమ్ముటచే జీవి అజ్ఞమనం పడును. కోరికలు తగ్గి అహంకారం నశించిన మనస్సుకు శాంతి లభించును. భగవంతుని ప్రేమతో భక్తి చేసిన జీవుడు ప్రకృతి బంధము నుండి బయటపడును. ఇచ్చట కపిలుని తల్లి దేవహూతి ఒక సాధకురాలు. ఆమె కపిలుని మోక్ష మార్గమును కోరెను. కపిలుడు ఆమెకు గురువై బోధగును. ప్రసాదించెను. మధురం మధురం సుధారసం భాగవతం. సుమధురం సుఖదం సుఫలం భాగవతం. మధురం మధురం సుధారసం